నెల్లూరు జిల్లా జీకేవీధి మండలం సప్పర్ల రేంజ్లో చిరుతపులి సంచారం వార్తలు వ్యాపించాయి. దీంతో 5 గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సప్పర్ల సంతలో ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. జీకేవీధి సప్పర్ల దారకొండ వైపు ప్రయాణం చేసే వాహనదారులు రాత్రిపూట ప్రయాణం చేయవద్దని అధికారులు సూచించారు. చిరుత కదలికలను ఎవరైనా గమనిస్తే అధికారులకు తెలపాలని డీఎఫ్ఓ వైవి నరసింహారావు స్థానికులకు సూచించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఇటీవల కాలంలో మనకి గత 3 రోజుల క్రిందట ఈ సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద చిరుతపులి సంచరించింది అనే ఒక ప్రచారం న్యూస్ పేపర్లో వచ్చి ఉన్నది. దానికి అనుగుణంగా మా యొక్క అటవీ రేంజ్ అధికారి మరియు మా డివిజనల్ అటవీ అధికారి వారు మమ్మల్ని తక్షణమే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి వాటిని పరిశీలించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. మేము వెళ్ళి అక్కడ పరిశీలించగా మాకు అక్కడ తేలింది ఏంటంటే అక్కడ చిరుతపులి యొక్క పాద ముద్రలు అనేవి మాకు దొరికి ఉన్నవి. మరియు మేము ఆ పాద ముద్రలు ఎటువైపు వచ్చాయి అని అన్వేషించడానికి దానికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతం నందు దగ్గర సుమారు ఒక 5 కిలోమీటర్లు గస్తీ జరిగినది. గస్తీ తిరగగా మాకు లోపలైతే ఎటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. కానీ రెయిన్ గేజ్ని ఆనుకొని ఉన్న మట్టిలో అయితే మాత్రం మాకు చిరుతపులి యొక్క పాదముద్రలు అనేవి కనిపించి ఉన్నాయి. కాబట్టి మేము దీని మీద ఈ పరిసర ప్రాంతాలు అనగా నిమ్మలగొంది, పనసల బంద, నూతుల బంద మరియు సప్పర్ల మరియు దానికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలకు అప్రమత్తం చేయడం అయినది. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా ఈ యొక్క అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది. కావున ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నా పేరు రాజ్ కుమార్, నేను సప్పర్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. ఇటీవల కాలం ఎలా అంటే మన అడవి మొత్తం కూడా ఎండుగడ్డి నక్కతోక గడ్డితో నిండి ఉంది. దానివల్ల అడవి మొత్తం కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి తోడు ప్రజలు ఏమైనా కొత్త పూటలు చేసినట్లయితే లేదా బొడ్డింగల కోసం కానీ కొన్ని రకాల కీటకాల కోసం కానీ వాళ్ళు అగ్గి పెడితే దానివల్ల అడవి మొత్తం కాలిపోయే అవకాశం ఉంది. ఇలా చేయకుండా జరగకుండా ఉండడం కోసం మేము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేసాము. ప్రతి ఒక్కరికి అవగాహన తెలియజేస్తున్నాము. అడవి లేకపోతే మన జీవనాధారం లేదు, మన బ్రతుకులు లేవు. ఇక్కడ ఉన్న అందరం కూడా ప్రతి ఒక్క గ్రామస్తుడు కూడా అడవి మీదే బతకడం జరుగుతుంది. సో అడవిని కాపాడుకోవడం మన బాధ్యత. ఎప్పటికైనా ఇప్పుడు 2-3 సంవత్సరాలు మన భావి తర్వాత వారు కూడా ఈ అడవి సంపదని ఆస్వాదిస్తూ ఆనందంగా వాళ్ళు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే ఖచ్చితంగా మన అడవుల్ని మనం రక్షించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ అగ్గి పెట్టకూడదని మేము ప్రతి ఒక్క అన్నమయ్య జిల్లా రాయచోటి ఏపీ ఎస్పీ డీసీఎల్